హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దీక్షితులు గారు అరవింద జయదేవ్ వాళ్ళతో మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి దీక్షితులు గారు అంతలా కంగారు పడిపోతున్నారు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దీక్షితులు గారు మిత్ర వైపుకి ఒక గండం దూసుకొస్తుంది. వెంటనే ఆ గండం నుండి మిత్రని కాపాడుకోవాలని చెప్పి, కర్కశం లేని ఆ గండం నుండి మీరు మిత్రని కాపాడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్ర ఇల్లు దాటకుండా చూసుకునే బాధ్యత మీది, వెళ్ళండి అని చెప్పి ఇక అలా దీక్షితులు గారు జయదేవ్ వాళ్ళతో చెబుతూ ఉంటారు. అప్పుడు జయదేవ్ ఇంకా ఎన్నాళ్ళు గురువు గారు ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే, ముందైతే మీరు ఈ నుండి మిత్రని కాపాడండి, మిగతా విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇక అలా అరవింద జయదేవ్ వాళ్ళను ఇంటికి పంపించేస్తారు. మరోవైపు మిత్ర కారులో వస్తూ ఉంటే కొంతమంది రౌడీలు మిత్రని ఫాలో అవుతూ ఉంటారు. రే యాదగిరి, ఎట్టి పరిస్థితులను ఈరోజు వాడు మిస్ అవ్వడానికి వీల్లేదు, వాడిని ఎలాగైనా సరే కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళు మిత్రని ఫాలో చేసి మిత్ర కార్ని అడ్డంగా పెట్టి మొహం మీద నల్లని ముసుగు వేసి బలవంతంగా మిత్రని లాక్కెళ్ళిపోతూ ఉంటారు. ముసుగులో ఉన్న మిత్ర, రే ఎవర్రా మీరు, ఏం చేస్తున్నారని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు రౌడీలు మిత్రని తీసుకువెళ్తూ ఉంటే మిత్ర ఫోన్ తన కార్ దగ్గరే రోడ్డు మీద పడిపోతుంది. మిత్ర ఇంకా తన దగ్గరికి రాకపోవడంతో ఆడిటర్ మిత్ర ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఆయన ఎన్నోసార్లు మిత్రకి ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతను వివేక్కి ఫోన్ చేస్తాడు. ఇంట్లో ఉన్న వివేక్, ఆడిటర్ గారు చెప్పండి, అన్నయ్య మీ దగ్గరికి వస్తున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు వివేక్ గారు, ఇప్పటి వరకు మిత్ర గారు నా దగ్గరికి రాలేదు, అందుకే చూసి ఫోన్ చేస్తున్నాను, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి ఆడిటర్ అనగానే ఇక వివేక్ కూడా మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా వివేక్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు కంగారు పడిపోతూ, ఇదేంటి అన్నయ్య ఎంత బిజీగా ఉన్నా కూడా ఆడిటర్ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు కదా, మరి ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఏం జరుగుంటుందని చెప్పి వివేక్ కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే జాను లక్ష్మి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఒరే వివేక్, ఏంట్రా లాటరీ కొన్న వాళ్ళలాగా అటు ఇటు టెన్షన్గా తిరుగుతున్నవేంటి అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వివేక్, మిత్ర అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మామ అని చెప్పి అంటూ ఉంటే, మిత్ర ఏమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా, అయినా అతను ఎంత బిజీగా ఉంటాడు, ఏదో పనిలో ఉంటాడులే, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అది కాదు మామ్, ఎంత బిజీగా ఉన్నా ఆడిటర్ ఫోన్ అయితే అన్నయ్య ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు, కానీ ఆడిటర్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంటే ఎందుకో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఏం జరుగుండదులే వివేక్, నువ్వు కంగారు పడకు, అయినా ఇప్పుడు అత్తయ్య గారు వచ్చే టైం కూడా అవుతుంది, నువ్వు ఇలా కంగారు పడితే ఎలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా అరవిందని లక్ష్మి అత్తయ్య గారు అనగానే దేవి అని మనిషి ఇద్దరు కూడా అనుమానంగా చూస్తూ ఉంటారు. ఇదేంటి అక్క అత్తయ్య గారని అనేసింది, ఇప్పుడు ఎలా వీళ్ళకి అనుమానం వచ్చేస్తుందేమో అని చెప్పి దేవి అని మనసులో అనుకుంటుంది. వదినేంటి ఇలా టంగ్ స్లిప్ అయిందని చెప్పి వివేక్ అనుకుంటాడు. దేవి అని లక్ష్మి వైపు చూస్తూ, సంయుక్త అక్కని అత్తయ్య గారు అంటుందేంటి అంటే మనిషి చెప్పినట్టుగా ఇక్కడ ఏదో గుట్టు దాగుందనమాట అని చెప్పి దేవి అని అనుకుంటుంది. అనవసరంగా నేను నోరు జారానా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని, సారీ పొరపాటున అలా అనేశాను అని చెప్పి దేవి అని వైపు చూస్తూ చిన్న స్మైల్ ఇస్తూ ఉంటుంది. వరుసకు మాటలు కలుపుతారు కానీ ఇలా వరుసల్ని కూడా కలిపేస్తారా అని చెప్పి దేవి అని మనసులో అనుకొని, పర్వాలేదులే సంయుక్త, ఇప్పుడు నువ్వేమన్నావు, మా అక్కని నువ్వు అత్తయ్య గారు అన్నావు అంతే కదా, ఇందులో ఏముందిలే, కావాలంటే నన్ను కూడా నువ్వు చిన్నత్తయ్య గారు అని పిలువు, మా లక్ష్మి కూడా మమ్మల్ని అలాగే పిలుస్తూ ఉండేది, పైగా నువ్వు అచ్చం మా లక్ష్మిలాగే ఉంటావు కదా అని చెప్పి దేవి అని అలా సంయుక్త వైపు సీరియస్గా చూసి అంటూ ఉంటే, మామ్ అన్నయ్య గురించి నేను టెన్షన్ పడుతూ ఉంటే జరిగిన విషయాన్ని చాటభారతంలాగా సాగదీసి మాట్లాడతావేంటి అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇప్పుడు నేనేమన్నానరా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మిత్ర గారికి ఏం కాదులే వివేక్, కంగారు పడకు అని చెప్పి సంయుక్త వివేక్తో అంటూ ఉంటుంది. మరోవైపు స్కూల్లో లక్కీ జూన్ ఇద్దరు కూడా లంచ్ చేయడం కోసం అని చెప్పి ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు లక్కీ మిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటే, ఏంటి లక్కీ భోజనం చేయకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు, మా మమ్మీ ఈ కర్రీ చాలా బాగా చేస్తుంది, నువ్వు టేస్ట్ చేయని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ, నాకు మా నాన్నని చూడాలనిపిస్తుంది జున్ను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది.
మీ నాన్నని చూసేదో నెలలు సంవత్సరాలు అయినట్టుగా అలా అంటున్నావేంటి? అయినా మీ నాన్నని పొద్దున్నే చూసుంటావు కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. అప్పుడు లక్కీ, అది కాదు జున్ను, ఎందుకు తెలీదు, ఈ రోజంతా మా నాన్న గురించే నాకు బాధగా అనిపిస్తుంది. ఎందుకో మా నాన్నను నా నుండి ఎవరో దూరం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. నువ్వు భయపడినట్టుగా ఏం కాదులే లక్కీ, నీకు మీ నాన్న అంటే అంత ఇష్టం కదా, మీ నాన్న తర్వాత ఇంకెవరిష్టం అని చెప్పి జున్ను అడుగుతాడు. ఇంకెవరు బ్రో, నువ్వే అని చెప్పి లక్కీ అంటుంది. నేను అడిగాను కాబట్టి మాట వరుసకి నా పేరు చెబుతున్నావా అని జున్ను అంటాడు. అదేం లేదు, నేను నిజంగానే చెబుతున్నాను, మా నాన్న తర్వాత నువ్వంటేనే నాకు ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ బ్రో అని చెప్పి జున్ను అంటాడు. రేపు రాఖీ పండగట కదా, నువ్వు ఎవరికైనా రాఖీ కట్టావా? ఇప్పటి వరకు నాకైతే ఎవరు రాఖీ కట్టలేదు అని చెప్పి జున్ను అంటాడు. అప్పుడు లక్కీ, నేను కూడా ఇప్పటి వరకు ఎవరికి రాఖీ కట్టలేదు బ్రో, అందుకే రేపు మనం ఇద్దరం కలిసి గ్రాండ్గా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుందాం, నేను నీకు రాఖీ కడతాను అని చెప్పి లక్కీ జున్నుతో, అవును బ్రో, ఇలా అమ్మాయి రాఖీ కట్టినప్పుడు అబ్బాయి అమ్మాయికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలట కదా, మరి రేపు నేను రాఖీ కట్టిన తర్వాత నువ్వు నాకేం గిఫ్ట్ ఇవ్వాలో రెడీ చేసుకో అని చెప్పి జున్నుతో లక్కీ అంటూ ఉంటుంది. సరే బ్రో, రేపు గిఫ్ట్ ఇస్తానులే, ముందైతే నువ్వు తిను అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక లక్కీ మళ్ళీ తినకుండా దేని గురించో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు జున్ను, అయ్యో బ్రో, మళ్ళీ నువ్వు మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావా, ముందు తిను అని చెప్పి అలా జున్ను ప్రేమగా లక్కీకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. మరోవైపు మిత్రని రౌడీలు తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు మిత్ర, రే ఎవర్రా మీరు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నువ్వు ఎంత అమాయకుల్లాగా ఉన్నావు, అయినా నీతో మాకు మాటలు అనవసరం, ఎవరైతే నిన్ను కిడ్నాప్ చేయమని మాకు చెప్పారో వాళ్ళతోనే మేము డీల్ మాట్లాడుకుంటాం అని చెప్పి ఆ రౌడీలు, మాట్లాడావంటే ఈ కత్తి నీ గొంతులో దిగుద్దని చెప్పి అలా బెదిరిస్తూ ఉంటారు. ఇక మిత్ర, ఇది ఇంత రద్దీగా ఉందంటే ఖచ్చితంగా ఇది పూర్ణ మార్కెట్ అయి ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. మరోవైపు వివేక్ మిత్ర గురించి కంగారు పడిపోతుంటే అరవింద జయదేవ్ ఇద్దరు అప్పుడే ఇంటికి వస్తారు. ఇక రాగానే అరవింద, మిత్ర ఎక్కడరా అని చెప్పి వివేక్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు సంయుక్త, ఆంటీ, ఇప్పటి వరకు మేము మీ గురించే మాట్లాడుకున్నాం, మీకోసమే ఎదురు చూస్తున్నాం, మీరు లేకుండా ఇల్లు ఎంత బోసిపోయిందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే, అదేంటమ్మా, నేను ఒక్కదాన్ని లేకపోతేనే ఇల్లు అంతలా బోసిపోతుందా, అందరూ ఉన్నారు కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దేవి అని అరవిందతో, అక్క, మొత్తానికి నువ్వు జపం చేసి నువ్వు అనుకున్నట్టుగానే జరిగింది కదా, వివేక్ పెళ్లి బట్టలు కొనకుండానే ఆగిపోయి పెటాకులు అయిపోయింది కదా అని చెప్పి, ఇదే కదా నువ్వు కోరుకుంది, ఇప్పుడు నీకు సంతోషంగానే ఉందా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు అరవింద, మేము ఎప్పుడు కూడా కోరుకుంది వివేక్ సంతోషమే దేవి అని, జానుతో ముడిపడే ఆ పెళ్లిలోనే వివేక్కి సంతోషం ఉంటుంది, అది నువ్వు కూడా తెలుసుకుంటే అప్పుడు ఎటువంటి సమస్యలు రావు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జానుకి వివేక్కి పెళ్లి జరగదక్క, అయినా జాను కూడా మారిపోయింది, ఇప్పుడు వివేక్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు, తను నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో నాకు తెలియదు, కానీ ఒకవేళ అబద్ధం అయితే మాత్రం తనకు ఈ సమస్యలు తప్పవని చెప్పి దేవి అని ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉంటుంది. ఆంటీ, మనం వర్షం కురవాలనుకున్నప్పుడు కురుస్తుందా, ఎండ కావాలనుకున్నప్పుడు ఎండ కాస్తుందా, అలాగే ఎవరిని రాసి పెట్టాడో ఆ భగవంతుడు అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, అవును సంయుక్త, నువ్వు అన్నది నిజమే, ఎవరి రాతలో ఏం రాసి పెట్టిందో, అయినా ఈ రాతలు వీటి మీద నాకు నమ్మకాలు లేవు, ఎందుకంటే ఈ ఇంటి కోడలు లక్ష్మి విషయంలో కూడా అలాగే అనుకున్నారు, కానీ చివరకు తన తలరాత బాగోలేక కుక్క చావు చచ్చిందని దేవి అని అనగానే అరవింద దేవి అని మీద మండిపడుతూ, ఇంకొక్కసారి లక్ష్మి గురించి ఒక్క మాట నోరు జారినా నేను ఊరుకొని దేవి అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. లేకపోతే ఏంటక్క, లక్ష్మి మిత్రని గండాల నుండి కాపాడుతుందనే కదా తనని ఇంటి కోడల్ని చేశారు, మరి చివరికి లక్ష్మి ఏమైంది, అసలు తను బతుకుందో చచ్చిందో కూడా తెలీదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మిత్ర అంటే గుర్తొచ్చింది, ఇంతకీ మిత్ర ఎక్కడ్రా అని చెప్పి వివేక్ని అరవింద అడుగుతూ ఉంటే, ఆడిటర్ గారి దగ్గర ఉన్నాడు పెద్దమ్మ, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటే, అదేంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, నువ్వు వెంటనే ఆడిటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మిత్రను తీసుకురా అని చెప్పి
అరవింద వివేక్ని పంపిస్తుంది. అలాగే పెద్దమ్మ అని చెప్పి అలా వివేక్ కంగారుగా బయటికి వెళ్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.